ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈ రోజున నేను మీతో పంచుకోవాలనుకుంటున్న ప్రసంగాంశం దేవుని నమ్మకత్వం మన పాప ఒప్పుకోలు అనే అంశాన్ని నేను మీకు అందించాలని ఆశపడుతున్నాను. మొదటిగా మనం వాక్య భాగంలో గనుక చదివినట్లయితే 1వ యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగం క్రైస్తవ జీవితంలో అత్యంత శక్తివంతమైన ఆదరణకరమైన వచనం. మనలో చాలామంది యేసుక్రీస్తును నమ్ముకొని బాప్తిస్మము పొంది రక్షణ ఆనందంలో జీవిస్తుంటాం. అయితే ఈ లోకంలో బ్రతుకున్నంత కాలం శరీరం, లోకం, సాతాను అనే 3 శోధనలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. కొన్నిసార్లు మనకు తెలియకుండానో లేదా మన బలహీనత వల్ల మనం తప్పిపోతుంటాం, పాపంలో పడిపోతుంటాం. పాపం చేసిన వెంటనే విశ్వాసి మనసులో ఒక పెద్ద యుద్ధం మొదలవుతుంది. సాతాను వచ్చి నువ్వు దేవుని బిడ్డవు కాదు, నిన్ను దేవుడు అసహించుకుంటున్నాడు, ఇక నీకు క్షమాపణ లేదు అని మనల్ని నిరాశలోనికి నెట్టేస్తాడు. కానీ అపోస్తులుడైన యోహాను రాసిన ఈ పత్రిక మనకు ఒక గొప్ప నిరీక్షణని, ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని హృదయం ఎలాంటిదో ఈ వచనం మనకు వివరిస్తుంది. ఈ వాక్యాన్ని మనం 3 ముఖ్యమైన భాగాలుగా ధ్యానించుకుందాం. మొదటిది మన బాధ్యత. మన బాధ్యత ఏమిటి అని కనుక మనం చూసినట్లయితే పాపములను ఒప్పుకొనుట. వాక్యం మొదట్లోనే ఒక నిబంధన ఉంది. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దానికి ముందు మనం చేయాల్సింది ఒకటి ఉంది. అదే ఒప్పుకోలు. దాచడం కాదు, ఒప్పుకోవడం. చాలామంది తాము తప్పులను ఇతరుల ముందు, దేవుని ముందు దాచాలని చూస్తారు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము చెబుతుంది, తన అతిక్రమములను దాచుకునివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. రెండోది, సాకులు చెప్పకూడదు. తోటలో ఆదాము పాపము చేసినప్పుడు దేవుడు అడిగితే ఆదాము హవ్వ మీదకు, హవ్వ సర్పం మీదకు తప్పు నెట్టేశారు. సాకులు వెతకడం మానవ నైజం. కానీ దేవుడు మన నుండి ఆశిస్తున్నది సాకులు కాదు, నిజాయితీ కలిగి ఒప్పుకొనుట. అసలు ఒప్పుకొనుట అంటే ఏమిటి అని కనుక మనకు ఆలోచన వస్తే, దేవుడు దేనినైతే పాపం అంటున్నాడో మనము కూడా దానిని పాపమే అని ఒప్పుకోవాలి. ప్రభువా, నేను బలహీనుడను, నీ దృష్టికి చెడు చేశాను అని హృదయపూర్వకముగా అంగీకరించడం. దేవుని గుణలక్షణాలు. ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. మన పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఆయన గుణగణాలు ఇక్కడ 2 విషయాలుగా రాయబడ్డాయి. మొదటిది, ఆయన నమ్మదగినవాడు. మనుషులు ఒక్కసారి క్షమిస్తారు, రెండోసారి తప్పు చేస్తే విసిగిపోతారు. కానీ దేవుడు నమ్మదగినవాడు గనుక ఆయన తన నిబంధనకు నమ్మకమైనవాడు. నేను మిమ్మల్ని ఎన్నడూ విడువను, ఎడబాయను అని ఆయన ఇచ్చిన మాటకు ఆయన నిలబెట్టుకున్నాడు. మనము నమ్మక ద్రోహులమైన ఆయన నమ్మదగినవాడుగానే ఉంటాడు. మనం ఆయన దగ్గరకు తిరిగి వచ్చిన ప్రతిసారి ఆయన మనల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు. రెండవది, ఆయన నీతిమంతుడు. ఇక్కడ మనందరికీ కూడా ఒక ప్రశ్న రావచ్చు.
పాపము చేసిన వాడిని దేవుడు ఊరికే క్షమిస్తే ఆయన నీతిమంతుడు ఎలా అవుతాడు అనే ప్రశ్న మనలో కలిగి ఉండొచ్చు. న్యాయాధికారి నేరస్తుడిని ఊరికే వదిలేస్తే అది అన్యాయం కదా. అవును, దేవుడు నీతిమంతుడు గనుకనే మన పాపానికి శిక్ష వేశాడు. కానీ ఆ శిక్షను మనపై వేయకుండా తన ఏకైక కుమారుడైన యేసు క్రీస్తుపై సిలువలో వేశాడు. మన తరపున యేసు క్రీస్తు క్రయధనం చెల్లించాడు. కాబట్టి ఇప్పుడు మనం యేసు నామములో పాప క్షమాపణ అడిగినప్పుడు మనల్ని క్షమించడం దేవుని నీతి. ఎందుకంటే ఆ పాపానికి శిక్ష ముందుగానే సిలువలో చెల్లించబడింది అని మనం గమనించాలి. మూడవది, దేవుడు చేసే కార్యం క్షమాపణ మరియు పవిత్రీకరణ. మనం పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు 2 అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ఆయన మన పాపాలను క్షమించును. మొదటిదిగా, దేవుడు క్షమించడం అంటే కేవలం సరిపో అనడం కాదు. మన పాపాలను తూర్పునకు పడమరునకు ఎంత దూరమో అంత దూరముగా తొలగిస్తాడంట. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 12వ వచనములో గనక మనం ఆ మాట చదివితే, ఆయన ఆ పాపములను తన వీపు వెనుకకు విసిరేస్తాడు. ఇక ఎన్నటికి వాటిని జ్ఞాపకం చేసుకోడు. సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. క్షమించడం వేరు, పవిత్రత చేయడం వేరు. ఉదాహరణకు, ఒక చిన్న బాలుడు బయట బురదలో పడి బట్టలన్నీ మురికి చేసుకుని ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. తండ్రి వాడిని చూసి కోప్పడకుండా ప్రేమతో దగ్గరకు తీసుకుంటాడు. ఇది క్షమాపణ. ఆ తర్వాత వాడి ఒంటికున్న బురదను మురికిని నీళ్ళతో కడిగి మంచి బట్టలు వేస్తాడు. ఇది పవిత్రీకరణ. యేసుక్రీస్తు మనల్ని కేవలం పాప క్షమాపణ నుండి రక్షించడం మాత్రమే కాకుండా, ఆయన మనస్సాక్షిని, మన హృదయాన్ని సమస్త అపవిత్రత నుండి కడిగి మళ్ళీ పరిశుద్ధంగా బ్రతికే శక్తినిస్తుంది. ఈ యొక్క సుదీర్ఘ సందేశం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా, ఈరోజు మీ హృదయంలో ఏమైనా పాపము చేశాను అనే భారం కనుక మీలో ఉన్నట్లయితే, రక్షింపబడిన తరువాత కూడా నేను ఇలాంటి తప్పు చేశానే అని నలిగిపోతున్నారా? దేవుని వాక్యం ఈరోజు మీతోనే మాట్లాడుతుంది. దేవుడు మిమ్మల్ని శిక్షించడానికి కాదు, కడగడానికి ఇష్టపడుతున్నాడని మనం తెలుసుకోవాలి. ఆయన మనల్ని దూరం పెట్టడానికి కాదు, కానీ చేరదేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఒక్క హెచ్చరిక, ఈ వాక్యాన్ని మనం పాపం చేయడానికి ఒక అనుమతిలాగా వాడుకోకూడదు. దేవుడు క్షమిస్తున్నాడు కదా, నమ్మదగినవాడు కదా అని కావాలని పదే పదే పాపం చేయడం క్రైస్తవ లక్షణం కాదు. నిజమైన పశ్చాత్తాపం ఉన్నవాడు పాపాన్ని ఒప్పుకోవడమే కాదు, దాన్ని అసహించుకుని విడిచిపెడతాడు. కాబట్టి మన హృదయాలను దేవుని ఎదుట కుమ్మరిద్దాం. దావీదులాగా, తప్పిపోయిన కుమారుడులాగా మన బలహీనతలను, పాపాలను ప్రభు పాదాల చెంత ఒప్పుకుందాం. ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. ఆయన రక్తం ఈ క్షణంలోనే మనల్ని పవిత్రులుగా చేయడం, ఈ పవిత్రతను పొందుకొని ఇకపై లోకంలో దేవుని మహిమ కొరకు నీతిగా, యథార్థముగా, మంచిగా బ్రతకడానికి పరిశుద్ధాత్మ సహాయం అడుగుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.